హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో డిన్నర్ అయిపోయిందా? సో బహుశా ఏంటంటే మీలో చాలామంది వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. చూడండి సార్, స్టాక్ మార్కెట్లో ఈరోజు కూడా కరెక్షన్. సో ఈ డిప్ వల్ల స్టాక్ మార్కెట్ డౌన్ ట్రెండ్కి వెళ్తుంది అనుకొని చాలామంది అనుకొని ఉంటారు. కానీ చూడండి, చక్కటి అవకాశం. సో అంటే మనం కాన్సెప్ట్ని నేర్చుకోవడానికి, సో ఒక 1000 పాయింట్స్ ర్యాలీని అబ్జర్వ్ చేయడానికి ఆ పర్టికులర్ లెవెల్ అనేది దోహదపడుతుంది. సో ఇంతకీ ఆ పర్టికులర్ లెవెల్ ఏంటి? తగ్గేదేలే అంటుంది స్టాక్ మార్కెట్ బుల్. ఆ విషయం మీకు రేపటి నుంచి అర్థమవుతుంది. ఈ వీడియోలోకి బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సో మీకు ఆ విషయం తెలుస్తుంది. లాజిక్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే Q4 అప్డేట్లో భాగంగా సో మనం దీపక్ ఫర్టిలైజర్స్ యొక్క అప్డేట్ చూద్దాం. ONGCకి సంబంధించిన అప్డేటు, RVNLకి సంబంధించిన అప్డేటు, సో అలాగే సంఘవి మూవర్స్కి సంబంధించిన అప్డేటు ఇత్యాది విషయాలు చూస్తూ సో బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి మనసు, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి అందరూ కూడా లైక్ వేసుకోండి. అలాగే కొత్త వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఎందుకనంటే ఒక 2-3 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూడండి, ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసి తీరతారంతే. అంత మంచి కంటెంట్ అలాగే నాలెడ్జ్ అనేది ఉంటుందన్నమాట. సో మన ఛానల్ అయితే కనుక ఖచ్చితంగా యూనిక్గా ఉంటుంది, మీకు నచ్చుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో అయితే ఈరోజు ఫాల్ని బేస్ చేసుకొని సో వాళ్ళెవరో రేటింగ్ అప్డేట్ చేశారు, నెగిటివ్ ఇచ్చారు, మూడీస్ వాళ్ళు ఇదన్నారు, ఇట్లాంటి అప్డేట్లు కానీ ఇంకా ఇతరత్ర ఇండియాకి సంబంధించిన నెగిటివ్ అప్డేట్స్ ఏదైనా కనిపిస్తుంటే కనుక సో వాటిని నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే చూడండి, ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ తర్వాత ఇక్కడ గ్యాప్ అప్ వచ్చింది. సో ఆల్రెడీ మనం లాస్ట్ 4-5 వీడియోస్లో డిస్కస్ చేసుకుంటుంది ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్, వాటి కోసం మార్కెట్ వస్తుందన్నమాట. అంటే ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది తప్ప సో మార్కెట్ పడిన తర్వాత సోషల్ మీడియాలో లాజిక్ కనిపిస్తూ ఉంటుంది, న్యూస్ అప్డేట్ కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకనంటే సో జరిగిన తర్వాత న్యూస్ అతికిస్తారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. కానీ మ్యాక్రో డేటాలో ఏదైనా చేంజ్ ఉందా అంటే మేజర్ మ్యాక్రో డేటాలో ఏమీ చేంజ్ లేదు. అలాగే జూన్లో జరిగే మనకి RBI మీట్లో కూడా ఖచ్చితంగా రేట్ కట్ ఉంటుంది. ఆగస్ట్ లోపు 2 రేట్ కట్లు ఉంటాయి. సో వడ్డీ రేట్లు తగ్గిస్తే ఏంటంటే పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది, మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది, సో మనీ ఫ్లో అవుతుంది. సో దానివల్ల కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ పెరుగుతాయి. సో దానివల్ల కంట్రీ యొక్క GDP పెరుగుతుంది. ఇవన్నీ కూడా జరగబోయే పాజిటివ్ థింగ్స్. అలాగే రీసెంట్గా చూసిన ఇన్ఫ్లేషన్ డేటా లోస్లో పడింది. కాబట్టి సో వడ్డీ రేట్లు కోత అనేది 2 సార్లు ఉండొచ్చు, ఆగస్టు లోపు 2 రేట్ కట్లు ఉండొచ్చు అనేది అంచనా కాదు. ఆ అంచనా నిజమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్తాను. అలాగే RBI కూడా రీసెంట్గా ఏంటంటే సపోర్టివ్గా ఉంటాము, అకామిడేటివ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పారు. కాబట్టి ఫర్దర్గా రేట్ కట్ గురించి చెప్పారు. అలాగే ఏంటంటే ట్రంప్ టారిఫ్ ఇష్యూ నడుస్తున్నప్పుడు, అలాగే వార్ కైండ్ ఆఫ్ థింగ్స్ నడుస్తున్నప్పుడు కూడా మన గవర్నమెంట్ తాలూకా డెసిషన్స్ అవేంటంటే చెక్కు చెదరలేదు. కాబట్టి ఇప్పుడు పాజిటివ్ థింగ్స్ అయితే కనుక ఉన్నాయి. సో మనకి బ్రాడ్ పిక్చర్ అప్పే. చూడండి, పైకి వెళ్ళేటప్పుడు ఎంత అగ్రెసివ్గా వెళ్ళిందో, సో కిందకు వచ్చేటప్పుడు స్లోగా వస్తుంది. చూడండి, 1 2 3 4 5 స్టెప్స్లో పడింది, చాలా తక్కువే. అర్థమవుతుంది, అది రీట్రేస్మెంట్ తప్ప. సో మీరు 24,500 కట్ అయింది. సో అలాంటి థింగ్స్ చూస్తే ఇబ్బంది పడతారు. అలాగే లాజిక్కి వస్తే ఒకసారి చూడండి. సో నేను ఈరోజు మార్క్ చేయడమే కాదు, మీకు చాలాసార్లు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ రీసెంట్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. సో వాటి యొక్క లెవెల్స్ ఇవి మార్క్ చేసేలా చూపించాను. ఈ వీడియో చూడండి సార్. లాజిక్కి వస్తే ఏంటంటే సో నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను రీసెంట్ వీడియోస్లో. కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మరొకసారి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్, డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ కనిపిస్తుందా? అక్కడ నుంచి ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ అని న్యూస్ అప్డేట్ రావడంతో అది స్టాక్ మార్కెట్కి పాజిటివ్ న్యూసే కదా. సో యుద్ధ విరమణ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్కి పాజిటివ్. ఇండివిజువల్గా కంట్రీ ఉన్న థింగ్స్ అది వేరే. కంట్రీకి ఉన్న అప్పుడున్న పరిస్థితిని బట్టి కంట్రీ డెసిషన్ తీసుకుంటుంది. కానీ స్టాక్ మార్కెట్కి ఏంటంటే యుద్ధం జరగడం అనేది స్టాక్ మార్కెట్కి నెగిటివ్. కానీ యుద్ధ విరమణ, కాల్పుల విరమణ, సీజ్ ఫైర్, దాంతో ఏంటంటే సో హ్యూజ్ గ్యాప్ అప్ అయి మంచి ర్యాలీ వచ్చింది కదా. సో దాని తర్వాత రీట్రేస్మెంటే కానీ ఓవరాల్గా పైకి వెళ్ళింది. సో ఇది కూడా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ థింగ్. సో అర్థమవుతుందా? సో ఈ గ్యాప్లో ఏంటంటే హ్యూజ్ బై ఆర్డర్స్ ఉంటాయి.
సో మనం చాలాసార్లు చెప్పాము. సో మీ అందరికీ నేను చాలాసార్లు ఆ లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరొకసారి చూడండి. సో చూడండి, ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా దగ్గర నుంచి సో మనకి ఈ పైన ఫామ్ అయిన పెద్ద గ్రీన్ క్యాండిల్ లో దాకా ఏంటంటే బయర్ ఉన్నాడు కానీ సెల్లర్ లేడు. సో అందుకనే ప్రీ మార్కెట్లో హెవీగా బై ఆర్డర్స్ ప్లేస్ చేసిన ఏరియా ఇది. సో ప్రీ మార్కెట్లో హెవీగా బై ఆర్డర్స్ ప్లేస్ చేసిన ఏరియా ఇది. దిస్ ఈజ్ ద ఏరియా. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ క్యాండిల్ యొక్క లో దాకా ఈ క్యాండిల్ నుంచి సో ఏరియాలో ఏంటంటే హెవీగా బై ఆర్డర్స్ ఉన్నాయి, సెల్లర్ లేరు. అందుకనే మార్కెట్ ఏంటంటే ప్రీ మార్కెట్ అయిపోయిన తర్వాత ఓపెనింగ్ ఇక్కడ ఓపెన్ అయింది, హైకి వెళ్ళింది, లో ఇది టచ్ చేసింది. సో అంటే సో ఈ క్యాండిల్ యొక్క లో కింద ఇంకా ఏంటంటే బాగా బయర్స్ ఉన్నారనే కదా అర్థం. హైయెస్ట్ బై ఆర్డర్స్ ఉన్న ఏరియా ఏంటి, ఆ లెవెల్ ఏంటి అనేది మనం డైలీ డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాము. సో ఏంటది ఆ లెవెల్ అంటే సో ఇది ఒకసారి నేను మీకు మార్నింగ్ కూడా వీడియో బయట ద్వారా చెప్పాను కదా, 24,375, 23,936 ఇది హైయెస్ట్ బై ఆర్డర్స్ ఉన్న ఏరియా. అయితే అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఏంటంటే సో మనం అనుకున్న హైయెస్ట్ బై ఆర్డర్స్ని టచ్ చేస్తే బౌన్స్ వస్తుంది, కానీ అక్కడ దాకా రాకుండా కూడా బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మనం డైలీ చెప్పే ఒక పాయింట్ని మీరు రాసుకోవాలి, డైలీ ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బ్రాడ్ పిక్చర్ అప్ ఉన్నప్పుడు అంటే ట్రెండ్ అప్ సైడ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా డౌన్ సైడ్ థింక్ చేయకూడదు. మార్కెట్ డౌన్కి రావచ్చు, రిట్రేస్మెంట్స్లో పార్ట్ ఆఫ్ ఏదైనా టెంపరీ నెగిటివ్ న్యూస్ అప్డేట్లో మార్కెట్ కిందకి రావచ్చు. మనం కిందకి చూడకూడదు, మనం నేల చూపులు చూడకూడదు. సో మనం ఏంటంటే బుల్ లాగా ఉండాలి. బుల్ ఏంటంటే కింద నుంచి అటాక్ చేస్తుంది. సో అటాక్స్ ఫ్రమ్ బోటమ్ కదా. సో అట్లాగేంటంటే మనకి హైయెస్ట్ బై ఆర్డర్స్ ఉన్న ఏరియా ఏంటిది అని అంటే సో మనం ఆల్రెడీ ఇప్పుడే మార్క్ చేసుకున్నాము, దిస్ ఈజ్ ద ఏరియా. అలాగే సెకండ్ పాసిబిలిటీ ఉన్న ఏరియా ఏంటి అనేది కూడా మనం డైలీ డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాము. సో ఏంటది అని అంటే చూడండి, ఈ రెడ్ క్యాండిల్ కింద టచ్ అవ్వగానే ఈ గ్రీన్ క్యాండిల్లో బయింగ్ వచ్చిందా, అలాగే ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఫ్రెష్లో అప్పటికి. సో అలాగే దాని లో కట్ అయిన తర్వాత చూడండి, ఈ రెండింటి యొక్క లో కట్ అయిన తర్వాత బయర్ యాక్టివేట్ అయ్యాడా. సో మనం డైలీ చెప్తూనే ఉన్నాం ఏంటంటే మీరు అనుకుంటారు ఇదేదో సపోర్ట్ లైన్ అని, కానీ యాక్చువల్గా ఆ సపోర్ట్ లైన్ మీద బయర్ ఉండడు, దానికన్నా కింద ఉంటాడు. సో ఎందుకనంటే చూడండి, ఒక గ్రీన్ క్యాండిల్ యొక్క లో ఫామ్ అయింది అని అంటే ఆ లోయెస్ట్ పాయింట్ దగ్గర ఎక్కువ బై ఆర్డర్స్ ఉన్నాయని అర్థం, దానికన్నా కింద ఇంకా బాగా బై ఆర్డర్స్ ఉన్నాయని అర్థం. టమాటాలు 40 మార్కెట్లో నడుస్తున్నాయి అని అంటే 39 అంటే ఇంకా డిమాండ్ ఉందని అర్థం, 38 అంటే ఇంకా డిమాండ్, 30 అంటే ఇంకా డిమాండ్, 20 అంటే ఇంకా పిచ్చ డిమాండ్ అని అర్థం. కాబట్టి సో ఈ గ్రీన్ క్యాండిల్ లో కట్ అయితే కూడా బైర్ యాక్టివేట్ అవుతాడు చూడండి అని చెప్పి నొక్కి 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 ఒక్కడి నుంచి చెప్పాను. అర్థమవుతుందా? సో ఎంతమందికి వినపడిందో నాకైతే తెలీదు. సో జస్ట్ ఏంటంటే సోది చెప్తాడు ఆ వీడియోలో అని కామెంట్ చేస్తుంటారు. సో వాళ్ళని నేను నెగిటివ్గా తీసుకోను, ఎందుకంటే దట్ ఈజ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో అదేంటంటే ప్రేయర్ నాలెడ్జ్, స్టాక్ మార్కెట్ మీద మినిమం నాలెడ్జ్ లేక నేను చెప్పే థింగ్స్ అర్థం కాకపోవటమే. వాళ్ళని నేను అర్థం చేసుకోగలుగుతాను, అర్థమవుతుందా? కానీ మీరు నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం జరిగి నన్ను అర్థం చేసుకుంటే తప్ప స్టాక్ మార్కెట్లో ప్రాపర్ వ్యూ అనేది అర్థం కాదు. సో నేను కూడా బిగినింగ్ డేస్లో చెప్పా కదా, మీ అందరిలాగే నేను కూడా బిగినింగ్ డేస్లో సపోర్ట్ అని, రెసిస్టెన్స్ అని, ట్రయాంగిల్ బ్రేక్అవుట్స్ అని, ఫిబోనకీ రిట్రేస్మెంట్స్ అని, లేకపోతే రౌండ్ నెంబర్ పైన బయర్ ఉంటాడని, దానిపైన క్లోజ్ అవ్వాలి, దానిపైన క్లోజ్ అవ్వాలి, దానిపైన క్లోజ్ అవ్వాలి, దీని కింద క్లోజ్ అవ్వాలి, సెల్ చేయాలంటే చూడండి, అమ్మాలంటేనేమో అంటే సెల్ కొట్టాలంటేనేమో ఈ లోస్ కట్ అవ్వాలంటారు. సో లేకపోతే కొనాలంటేనేమో ఆ హైస్ కట్ అవ్వాలంటారు. పైకి వెళ్ళిన దాకా ఆగి మనం బై చేసేది ఏంటి, కిందకి వెళ్ళిన దాకా ఆగి మనం సెల్ చేసేది ఏంటి అని మీకు ఎప్పుడు అనిపించలేదా? మీ మనసుకు అనిపించకపోతే మీ ఇష్టం, అది అర్థమవుతుందా? చూడమని ఏదైనా మీరు చూడటం తప్పలేదు, కానీ ఇండివిజువల్గా మీకున్న పర్సెప్షన్ని, మనకున్న సెన్స్ని పోగొట్టుకోవద్దని చెప్తాను. మీరు ఏది చూసినా కూడా ప్రాపర్ అబ్జర్వేషన్ లేకుండా ట్రేడింగ్కి వెళ్ళొద్దు అని చెప్తాను. సో కాబట్టి ఈ గ్రీన్ క్యాండిల్ లో కట్ అయితే బయర్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉందని, లేకపోతే ఇక్కడైతే హైయెస్ట్ బై ఆర్డర్స్ ఉన్నాయని చెప్పాను. మార్నింగ్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ ఇచ్చాను, నీకు గుర్తుందో లేదో. సో మీలో టెలిగ్రామ్ గ్రూప్ ఎంతమంది ఫాలో అవుతారో నాకు తెలియదు, రన్నింగ్ నేను ఇచ్చే అప్డేటు. సో ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లో కట్ అయినా కూడా అక్కడ కాకుండా మనం ఏంటంటే హైయెస్ట్ బై ఆర్డర్స్ ఉన్న ఏరియా కోసం ఆగమని చెప్పాను. సో యాక్చువల్గా ఈ గ్రీన్ క్యాండిల్ లో కట్ అయితే బయర్ యాక్టివేట్ అవ్వచ్చు, కానీ ఈ ఏరియాకి వస్తే ఏంటంటే మీరు అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్క్ రివార్డ్ రేషియో అన్నీ కూడా బాగుంటాయి. సేమ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ ఎల్లో కలర్ మార్క్లో ఉన్న బై ఆర్డర్స్ కన్నా కూడా ఈ గ్రీన్ కలర్ జోన్కి వస్తే కనుక మార్కెట్
సో 25,500 అలా 1000 పాయింట్స్ గెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకని ఈ ఏరియా కోసం వెయిట్ చేయమని చెప్పాను. కానీ ఈ క్యాండిల్ లో కట్ అయితే బయర్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది, చూడండి అని చెప్పాను, వీడియోస్లో చెప్పాను. ఇప్పుడైనా అర్థమైందో లేదో చూడండి. ప్రీవియస్ వీడియోలో చూడండి, కొంతమంది అన్న కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక క్యాండిల్ షో చేసి దీని లో బ్రేక్ డౌన్ అయిన తర్వాత పెండింగ్ బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్పడం నిజంగా మీ నాలెడ్జ్ కని చెప్పారు. అలాగే ఈరోజు మార్కెట్లో సుస్పష్టంగా చూసా. ఐ రియల్లీ అప్రిషియేటివ్ అని చెప్పి స్టాక్ మార్కెట్లో 95% జనాలు గ్యాంబ్లర్స్, మిగిలిన వాళ్ళు 5% ప్రో ట్రేడర్స్లో మీరు ఒకరని. అంటే ఇక్కడ నా గురించి పొగుడుతున్నారని నేను అక్కడ స్టేట్మెంట్ చూపించలా, ఇలా కూడా అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉన్నారని నాకు ధైర్యం ఇస్తుంది అనమాట. అంటే జస్ట్ మీరు సోది అని చెప్పి కామెంట్ చేసి వెళ్ళిపోతారు కదా చాలామంది, కానీ ఇట్లా అబ్జర్వ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని తెలుసు. కానీ ఇలా మీ అండర్స్టాండింగ్ని ఇలా తెలియజేయడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేసినట్లు, అలాగే ఏంటంటే ఇలాంటివి ఎక్స్పాండ్ చేయడానికి, అలాగే అప్పుడప్పుడు వెబినార్ల ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మరిన్ని సెషన్స్ని, లైవ్ సెషన్స్ని ప్లాన్ చేసే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే మీరు ట్రై చేస్తున్నారు కదా, అర్థమవుతుందా? అది అంత ఈజీ థింగ్ కాదు. నేను చెప్పే అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ ఉండాలి. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మీకు తెలుసు కదా. సో చూడండి అనమాట. అలాగే సో జోక్ చేశానంతే. చూడండి ఇక్కడ ఈ లో కట్ అయినాక బయర్ యాక్టివేట్ అయ్యాడు. మరి యుఎస్ మార్కెట్లు ప్రస్తుతానికైతే గ్రీన్లో ఉన్నాయి. రేపు ఏషియన్ మార్కెట్స్ పరిస్థితి ఏంటి తెలియదు మనకి, అవి నేను ఊహించను. రేపు ఎలాంటి మార్కెట్ అని తెలియను, ఊహించను. కానీ రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఉన్న పళంగా పైకి వెళ్ళే పాసిబిలిటీ ఉంది. అలాగే ఒకవేళ డిప్ అయితే ఈ క్యాండిల్ లో కట్ అయితే బయర్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అదృష్టం బాగుండి ఈ జోన్కి వస్తే కనుక రేపు మనం ఈ జోన్లో ఎక్కడ టర్నింగ్ పాయింట్ అనేది ఖచ్చితంగా చూడొచ్చు అనమాట. సో నేనేమంటానంటే, సో ఈ జోన్కి వస్తే బాగుండి అంటాను. కానీ అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఏంటంటే మనం అనుకున్న డిజైర్డ్ జోన్కి రావచ్చు, రాకపోవచ్చు, రాకుండానే పైకి వెళ్ళచ్చు, అంతే కదా. ఇక్కడ దాకా రీట్రేస్మెంట్ రావాలని రూల్ ఏం లేదు, అర్థమవుతుంది. అందుకని డౌన్ సైడ్ చూడొద్దు అంటాను. ఎందుకంటే డౌన్ సైడ్ మనం అనుకున్న లెవెల్ దాకా రావచ్చు, రాకపోవచ్చు, కానీ పైకి అయితే కన్ఫామ్. ఎక్కడ నుంచి పైకి వెళ్తుందా, కొద్దిగా కిందకు వచ్చి పైకి వెళ్తుందా అది చెప్పలేం, కానీ పైకి వెళ్తాం అనేది కన్ఫామ్. ఎప్పటిదాకా మ్యాక్రో డేటాలో బిగ్ చేంజ్ లేనంత వరకు. మ్యాక్రో డేటాలో అస్తమానం బిగ్ చేంజ్ వస్తుందా? రాదు. ఇప్పుడున్న పరిస్థితులకి ఏదైనా సడన్గా షాక్ ఉండి మ్యాక్రో డేటాలో చేంజ్ ఉంటే తప్ప ఇక్కడ ఉన్న ఓటబావిని మింగే సాహసం అనేది ఇన్స్టిట్యూషన్స్ చెయ్యరు, అర్థమవుతుందా. ఇక్కడ ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ తర్వాత ఇంత గ్యాప్ క్రియేట్ చేసింది వాళ్లే కదా. సో ఈ గ్యాప్లో ఉన్న బయార్డర్స్ని క్లియర్ చేసి న్యూ లో కట్ చేశారనుకోండి, మ్యాక్రో డేటాలో చేంజ్ లేకుండా, వాళ్ళు నష్టపోతారు, మనం కాదు. ఎందుకంటే హెవీగా లాట్స్ బయార్డర్స్ రిలీజ్ చేసేది వాళ్ళు, మనదే ఉంది 1-2 లాట్స్, కానీ వాళ్ళు వేలల్లో బై చేస్తారు. కాబట్టి ఏంటంటే సో ఫస్ట్ టైం ర్యాలీ వచ్చింది కదా, ఈ రీట్రేస్మెంట్ తర్వాత ఇక్కడ నుంచి కానీ లేకపోతే ఈ కింద జోన్ నుంచి కానీ ఖచ్చితంగా సో ఎద్దు దున్ని తీరుతుంది అంతే. మీకు కళ్ళతో చూపిస్తాను, మీకు లైవ్లో చూపిస్తాను, వీడియో ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అంతే. మీరు చూసి తీరాల్సిందే, తనివి తీరుతుంది అంతే, అందులో డౌటే లేదు. కాబట్టి కాచు కూర్చోండి. ఇక్కడ దాకా వచ్చి పెరుగుతుందా, రాకుండా పెరుగుతుందా అనేది చూడాలి. ఇక్కడ దాకా వస్తే కనుక అది అప్డేట్ ఇస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో. లేదు ఇక్కడ దాకా రాకుండా కూడా ర్యాలీ వస్తుంటే ఆ విషయాన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేసే ప్రయత్నం అనేది చేస్తానన్నమాట, అదనమాట. కాబట్టి సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. మార్కెట్ అయితే కనుక అదృష్టం బాగుండి ఈ లెవెల్ టచ్ అయితే కనుక 1000 పాయింట్స్ దాకా ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని బట్టి కాన్సెప్ట్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయండి. ట్రేడ్ పరిస్థితుల్లో వెళ్ళొద్దు. ఎందుకంటే నేను చెప్పేవన్నీ కూడా మీరు నాలెడ్జ్ గెయిన్ చేస్తారని. ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఇలాంటి పెయింట్లు తీసుకొని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు నేర్చుకుంటారని. ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మన ఛానల్ని నేర్చుకుంటాము, ఒక 6 months to 1 year ఛానల్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి మీకు ఖచ్చితంగా పనికొస్తుంది అనమాట. అదనమాట ఛానల్ యొక్క బెనిఫిట్. కాబట్టి ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేయండి రా నాయన. కాబట్టి పనిలో పనిగా వీడియోని లైక్ చేయండి. చూడండి సార్, ఓఎన్జీసీకి సంబంధించిన రెవెన్యూ ఫ్లాట్ ఉంది, నెట్ ప్రాఫిట్ 34% లాస్ ఉంది. సో అప్డేట్గా చూడండి, Q4 అప్డేట్. అలాగే ఆర్వీఎన్ఎల్ 4% డిక్లైన్ ఉంది రెవెన్యూ, నెట్ ప్రాఫిట్ 4% డిక్లైన్ ఉంది. చూడండి రెండు కూడా అలాగే ఉన్నాయి, రెవెన్యూ డ్రాప్ ఉంది, నెట్ ప్రాఫిట్ కూడా డిక్లైన్ ఉంది. చూడండి సార్, అలాగే దీపక్ ఫర్టిలైజర్స్కి సంబంధించి రెవెన్యూ 27% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 23% పెరిగింది. సో అబ్జర్వ్ చేయండి న్యూస్ అప్డేట్ లాగా. చూడండి సార్, అలాగే ఐటీసీకి సంబంధించిన రిజల్ట్స్ QOQ. సో మన క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక రెవెన్యూలో ఫ్లాట్ చేంజ్ ఉంది. మనకి ప్యాడ్ చూడండి సూపర్ అనమాట, మంచిగా ప్రాఫిట్ పోస్ట్ చేశారనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూడండి 286% పెరిగిందనమాట. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారని చెప్పొచ్చు. చూడండి సార్, అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా చూసే ముందు సో మీలో ఎవరికైనా డిమాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్ ఇచ్చాను చూడండి, ఏంజల్ 1 వాళ్ళది.
మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. సో యాప్ బాగుంటుంది. పర్ డే 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే సంఘవి మూవర్స్కి సంబంధించిన Q4 అప్డేటు. సో నేను ఒకసారి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఒకసారి క్లియర్గా చూడండి. మనకు సమయం లేదన్నమాట డిస్కస్ చేయడానికి. సో డైరెక్ట్గా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం పదండి. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా జోను 53,471, 54,450. సో ఈ గ్రీన్ క్యాండిల్ లో కట్ అయితే బయర్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉందన్నాము. కానీ ఈ గ్రీన్ క్యాండిల్ లోకి ఇంకా రాలేదు. అదృష్టం బాగుండి రేపు వస్తే మనం ఈ ఏరియాలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే ఏరియా, నిఫ్టీ కూడా చూపించాను కదా, అదే పర్టికులర్ ఏరియా అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకునేవి కూడా స్టాటిక్ కదా, కానీ మార్కెట్ రన్నింగ్లో రకరకాల ఇన్స్టిట్యూషన్స్ సడన్గా బై చేస్తూ ఉంటారు, సెల్ చేస్తూ ఉంటారు. సో ఆ బ్యాలెన్సింగ్, ఆ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది కళ్ళతో చూడాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కాబట్టి ఏంటంటే అక్కడ డైనమిక్గా ఏదైనా చేంజెస్ ఉన్నా, డైనమిక్గా ఏదైనా కాన్సెప్ట్ నేర్పించాలన్నా కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను అప్డేటు. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో మెంబర్ అయితే కనుక ఓకే. ఒకవేళ ఓన్లీ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి టెలిగ్రామ్ గ్రూప్లో మెంబర్ అవ్వకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి ఫ్రీగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మనం ఎటువంటి మనీ వసూలు చేయము. కాబట్టి మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, వాళ్ళు మనీ వసూలు చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ ఏరియాలోకి వస్తే మంచి బౌన్స్ వస్తుంది. ఈ ఏరియాలోకి రాకుండా కూడా పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే బ్రాడ్ పిక్చర్ అప్ ఉన్నప్పుడు ఏ కొద్దిగా అవకాశం ఉన్నా పైకి వెళ్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే రీటైల్ పీపుల్ నెగిటివ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఉంటారు. సో 24,500 కన్నా కింద క్లోజ్ అయి ఉంటే బాగుండేది, గట్టిగా నెగిటివ్లోకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. సో వీళ్ళు గట్టిగా బై చేసేవాళ్ళు. కానీ 24,600 పైన క్లోజ్ అయింది కాబట్టి సో రేపు అదృష్టం బాగుండి కొద్దిగా డిప్ వస్తే బాగుండని చూస్తున్నాను. డిప్ వస్తే చూడండి, ఇప్పుడు డిప్ వచ్చి ఈ లెవెల్ టచ్ అయినా పైకి వెళ్తుంది, ఈ లెవెల్ టచ్ అవ్వకుండా కూడా పైకి వెళ్ళొచ్చు. ఈ లెవెల్ టచ్ అవ్వకుండా పైకి వెళ్ళే పాసిబిలిటీని రన్నింగ్లో చూడాలి. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయి, అక్కడ డెప్త్ ఏంటి, బైరస్ ఎలా డెప్త్ ఏంటి అని రన్నింగ్లో చూస్తే మనకు అర్థమవుతుంది. అలా ఈ ఏరియాకి వస్తే మాత్రం ఛాన్సెస్ ఆర్ హై. ఈ లెవెల్ నుంచి మంచి స్ట్రాంగ్ బౌన్స్ 1000 పాయింట్స్ దాకా బౌన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. కాబట్టి సో నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీరు రేపు మార్కెట్లో మనం అందరం కూడా కలిసి అబ్జర్వ్ చేద్దామని చెప్తానమాట. సో అట్లాగే వీడియో క్లోజ్ చేసే ముందు సో మరొకసారి నేను ఏం చెప్తానంటే, సో డిస్క్లైమర్ అనమాట. ఏంటంటే వీడియోలో చెప్పేవన్నీ కూడా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ తీసుకోవాలి. ఏదైనా కూడా ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేశారు కదా. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే. రేపటి వీడియోలో కలుద్దాం.